హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మంగళగిరి దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేను మీకు నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మిరాయి మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మిరాయి మూవీ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ ది బెస్ట్ మూవీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చూడాల్సిన మూవీ, చూడదగిన మూవీ. ఆ మూవీలో ఎలాంటి వల్గారిటీ గానీ, ఎలాంటి ఏమి కానీ లేవు. మూవీ అంటే మూవీ సూపర్, సూపర్, సూపర్‌గా ఉంది. అది ఎలా అంటే ఒక దేశముదురు చూసే ఉంటారు మీరందరూ. కొంచెం దానికి రిలేటెడ్‌గా ఉంది. అండ్ ఆల్సో మన పురాణాల గురించి, అంటే దట్ మీన్స్ దేవుళ్ళ గురించి అట్లా దానికి కనెక్టెడ్‌గా దాని గురించి ఫైటింగ్ జరిగేలాగా ఉంది. నేను మీకు ముందు ముందు కొంచెం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, ఫస్టు ఇంకా నెక్స్ట్ మన హీరో విషయానికొస్తే, హీరో వచ్చేసి 'తేజ సజ్జా'. ఈ 'తేజ సజ్జా' అనే అబ్బాయి ఎవరసలు? తనకెందుకింత హైప్ ఇస్తున్నారని మీ అందరికీ డౌట్ రావచ్చు. అతనెవరో కాదు. మీ అందరూ 'ఇంద్ర' మూవీ చూసే ఉంటారు. 'ఠాగూర్' చూసే ఉంటారు. 'ఇంద్ర' మూవీలో చిన్న పిల్లాడుంటాడు కదా! ఆ అబ్బాయే మన హీరో 'తేజ సజ్జా'. కానీ యాక్టింగ్ మాత్రం ఫస్ట్ మూవీ అయినా కూడా, ఫస్ట్ మూవీ కాదు, ముందు మూవీస్ ఉన్నాయి. కాకపోతే హీరోగా చేయలేదు. హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఇదే. కానీ యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్, సూపర్ చించేశాడు. చాలా బాగా చేశాడు. హీరో అనిపించుకున్నాడు. అంత బాగా చేశాడు. నెక్స్ట్ ఏమో మన హీరోయిన్ వచ్చేసరికి 'రితికా నాయక్'. తన క్యారెక్టర్ ఏంటంటే సేమ్ 'దేశముద్ర'లో హన్సికని చూసే ఉంటారు కదా! సేమ్ అదే క్యారెక్టర్ మన 'రితికా నాయక్'. మన హీరోయిన్ నేమ్ వచ్చేసి మూవీలో విభా. తన క్యారెక్టర్‌లో తను బాగా చేసింది. నెక్స్ట్ మనం చెప్పుకోదగిన క్యారెక్టర్ వచ్చి ఇక్కడ శ్రేయాది. శ్రేయ ఇలాంటి క్యారెక్టర్ చూడడం నేను ఏ మూవీలో చూడలేదు. తనే ఇక్కడ మెయిన్ రోల్ ఇక్కడ. కానీ అసలు తను కూడా సూపర్, సూపర్, సూపర్ యాక్టింగ్ చేసింది. తన పేరు అంబిక ఈ మూవీలో. తను వచ్చేసి ఒక ముద్ర వేస్తది. ఆ ముద్ర వేసినందుకే అందరూ తనకి ఫ్యాన్స్ అయిపోయారు. అంత బాగా యాక్టింగ్ చేసింది. అలా ముద్ర వేసి కూర్చొని తను అలానే దహనమైపోతది. సో, అక్కడ తనకి చాలా మంచి పేరొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ హీరో ఏమో తన కొడుకే అన్నమాట. హీరో పేరు వేద మూవీలో. తను పుట్టగానే వదిలేస్తది. అంటే కావాలని కాదు, కొన్ని కారణాల వల్ల. ఒక తెగని రక్షించడం కోసం తను అట్లాగా వదిలేస్తది. ఆ రక్షించాలని ఈ శ్రేయకి ఎలా తెలుస్తది? అంబికకి ఎలా తెలుస్తది? తను ఒక దైవ బహుమతి వల్ల తను ముందుగా జరగబోయేది గ్రహించగలదు. తను ఒక 2 రోజుల పాటు ధ్యానంలో కూర్చుంటే ముందుగా ఏదైనా ఆపద వచ్చేదాన్ని తను గ్రహించగలదు. సో, తను ఇది గ్రహించి వాళ్ళకి చెప్తుంది. వాళ్ళకి చెప్తే తను ఇలా తను అప్పటికి కడుపుతో ఉంటుంది. సో, కడుపుతో ఉండడం వల్ల వాళ్ళకి చెప్తే ఇలా వెళ్ళి గురూజీని కలవమంటారు. గురూజీని కలిస్తే గురూజీ ఏమో నీకు పుట్టబోయే బిడ్డే ఈ యుద్ధాన్ని ఆపగలడు, ఈ ఆపదని రక్షించగలడు, అందుకే తనని త్యాగం చెయ్యాలి, తను ఇలా నేర్చుకుంటాడు, తను అనాథలాగా పెరగడం వల్లే తన జీవితమే తనకి పాఠం నేర్పిస్తుంది, యుద్ధంలో ఎలా గెలవాలి అని నేర్చుకుంటాడు అని గురూజీ చెప్పడం వల్ల తన బిడ్డని పుట్టిన వెంటనే వదిలేస్తుంది. ఇంకా ఆ హీరో ఏమో అన్ని చోట్ల తిరిగి తన లైఫ్ లెసన్స్ తను నేర్చుకొని అన్నీ తెలుసుకొని పెరిగి పెద్దయి ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ యుద్ధం అంతా ఎందుకంటే 9 గ్రంథాలు ఉంటాయి. మన హిందూ దేవాలయాలకు సంబంధించిన 9 గ్రంథాలు ఉంటాయి. ఒకటి జపాన్లో, ఒకటి అగర్తల, అట్లా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. అయితే ఈ హీరో ఆ గ్రంథాలు కాపాడాలి. మన మనోజ్ ఏమో ఆ గ్రంథాలన్నీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మన మనోజ్ ఎవరు? ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. హీరో, హీరోయిన్ శ్రియ, వీళ్ళ తర్వాత కాదు, వీళ్ళతో సమానంగానే క్యారెక్టర్ మనోజ్ది. అస్సలైన హీరోకి తగ్గ విలను.
ఇంకా హీరో కన్నా ఎక్కువగానే మనోజ్కి ఫ్యాన్స్ అయిపోయారు ఈ మూవీ తోటి. మనోజ్ ఇలాంటి యాక్టింగ్ ఏ మూవీలో చేయలేదు, ఎవ్వరు ఏ మూవీలో కూడా చూడలేదు. అలాంటి క్యారెక్టర్ పడింది మనోజ్కి. చూసిన వాళ్ళైతే మీరే అనుకుంటారు, చూడని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్తున్నాను. చూసిన వాళ్ళు దయచేసి ఇగ్నోర్ చేయండి, తిట్టుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రంథాల కోసం 8 గ్రంథాలు చేరుకుంటాడు మనోజు. తను తాంత్రిక విద్యలు నేర్చుకుంటాడు జగపతి బాబు దగ్గర. అది కూడా జగపతి బాబు తెలియక నేర్పిస్తాడు. తను ఇట్లా చెడ్డవాడు అనే విషయం గ్రహించలేక జగపతి బాబు తన కొడుకుతో సమానంగా తాంత్రిక విద్యలు ఇవన్నీ నేర్చుకొని ఆ గ్రంథాల్లో ఉన్నాయి నేర్పిస్తాడు. ఇక 8 గ్రంథాలు చేరుకుంటాడు. 9వ గ్రంథానికి వచ్చేసరికి మన హీరో ఆ 9వ గ్రంథాన్ని కాపాడడానికే పుట్టాడు. అండ్ ఈ యుద్ధం చేస్తుంది కూడా దానికోసమే. ఈ యుద్ధం చేయాలంటే మన హీరోకి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం పేరే మిరాయి. ఆ మిరాయిని చేరుకోవడానికి ఎంతమంది వెళ్ళినా కానీ అక్కడి నుంచి తిరిగి రాలేదు. అది ఎవ్వరికి కూడా అసాధ్యం అని చెప్తారు. అయినా సరే మన హీరో ఆ మిరాయి కోసం వెళ్ళి అక్కడ ఒక పెద్ద పక్షి, దాన్ని ఎలా అంటారు ఏమంటారు నాకు తెలియదు, ఒక పెద్ద పక్షి, చాలా పెద్ద పక్షి, ఆ పక్షి ఆ మిరాయిని కాపాడుతూ ఉంటుంది. కానీ మన హీరో వెళ్ళి వాళ్ళమ్మ అంబిక హీరో కడుపులో ఉన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆ ప్రాసెస్లో ఆ పక్షిని కూడా హెల్ప్గా తీసుకొని మిరాయిని సంపాదిస్తాడు. ఆ మిరాయితో ఎట్లాగైనా కానీ ఈ మనోజ్తో యుద్ధం చేసి ఈ 9వ గ్రంథాన్ని కాపాడుతాడు. 9వ గ్రంథాన్నే కాదు మిగతా గ్రంథాలన్నింటినీ కూడా వాటి స్థానాలకి చేరుస్తాడు. ఇందులో హైలైట్ ఏంటి అంటే మనోజ్కి ఒక హెల్పర్ లాగా ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ సంథింగ్ చైనీస్ ఆర్ జపనీస్. తను హీరోతో కూడా ఫైట్ చేస్తుంది, ఎవరినైనా చంపేస్తుంది. ఇందులో ఈ మూవీలో చెప్పుకోదగిన హైలైట్ అయితే నాకు అదే అనిపించింది. లేడీ ఫైటర్. నేను చూసిన మూవీస్లో అయితే లేడీ ఫైటర్ ఎక్కడా లేదు. తినైతే జెంట్స్కి కూడా ఇంకా ఎక్కువ, జెంట్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఫైట్ చేస్తుంది. లాస్ట్కి ఇదైతే మన హీరో సంపాదించేస్తాడు. ఈ 9 గ్రంథాలు కూడా వాటి స్థానాలకు చేరుస్తానని చెప్పి వాళ్ళ అమ్మకి మనసులో చెప్పుకొని అలానే చేస్తాడు. ఇది మన మూవీ. నాకైతే మీలో ఎంతమందికి అయితే ఇది నచ్చిందో, రీజనబుల్ అనిపించిందో ఒక్క చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ ఈ మూవీ చూసిన వాళ్ళందరూ మాత్రం ఒక విషయానికి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది వైబ్ ఉంది బేబీ సాంగ్. ఆ సాంగ్ మ్యూజిక్ వింటుంటేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది మూవీలో చూసుంటే ఇంకా ఆ ఫీలే వేరు, ఆ థ్రిల్లే వేరు. కానీ ఇదొక విషయమే కొంచెం ఫీల్ అవ్వాల్సిన విషయం అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్.